30,000 కిలోమీటర్లు ప్రపంచ యాత్ర 18 దేశాల్లో సైకిల్లోకి వరల్డ్ రికార్డ్. కానీ ఆ వరల్డ్ రికార్డ్ ముందు ఇంకో వరల్డ్ రికార్డ్ ఉంది, కానీ ఎవరిని గుర్తించలే. నేను చదువుకునేటప్పుడు చదువు కంప్లీట్ అవడానికి 80,000 కిలోమీటర్లు తొక్కాల్సి వచ్చిందమ్మా. గుర్తుపెట్టుకోండి. అంటే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వెళ్ళాలి అంటే ఏం చేయాలి? సైక్లింగ్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎకనామికల్. డబ్బు విలువ తెలవాలి, కష్టం విలువ తెలవాలి, తల్లి విలువ తెలవాలి, తండ్రి విలువ తెలవాలి. దట్ ఈస్ ద సక్సెస్. దట్ ఇస్ ద సక్సెస్ ఫార్ములా. మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇదే చూసేది. సో ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారంటే మనకి ర్యాంక్ వచ్చేసినాయి, మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు మాత్రం వాళ్ళు ఎంత కష్టపడినా కానీ వాళ్ళ కష్టాన్ని గుర్తులేంచలేకుండా ఉంటే, నువ్వు తల్లి తండ్రి కష్టాన్ని గుర్తించలేదు. దెర్ ఈజ్ నో ఎంపతి, హ్యుమానిటీ, మానవత్వం అనేటువంటిది నశించిపోయింది. ఇంకా చదువుంది, అవునా కదా? నువ్వు తల్లి తండ్రి కష్టాన్ని గుర్తించలేకపోతే, వాళ్ళకి సహాయం చేయలేకపోతే ఎందుకు చదువుతున్నాం మనం? అవునా కదా? కాబట్టి మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి 3 సంవత్సరాలు వ్యవసాయం మొదలుపెట్టాను కదా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు ఈ పొలం లేదంటే ఆవుల దగ్గర పెట్ట తీయడం ఏదో ఒకటి చేసుకుంటాను. పొద్దున్న సాయంత్రం పని చేయడం, వెళ్ళడం, ఇంకా అదే ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాలకి తిరగడం, అట్లా వెళ్ళడం, అలాంటివంటే ఎంత దారుణమైనటువంటి హ్యాబిట్ అనుకునే వాళ్ళం అంటే, మీరు చెడిపోయారు, దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ డైరెక్షన్ అని. ఎందుకు అంటే విలువ, కష్టం విలువ, స్వావలంబన చెప్పాను కదా. అది చిన్నప్పుడు నాకు ఎందుకు పట్టిందంటే భగవద్గీత చదువుకున్నాను కాబట్టి. భగవద్గీత నేను చదువుకోవడం కాదు, మా అమ్మగారు ఉండేవారు రోజు నేను పొట్టలో ఉండగా. అప్పుడే భగవద్గీత నా పొట్టలో ఉండగానే అర్థమైంది. అప్పుడు నేను ప్రతిరోజు కూడా ఏ రోజు కూడా భగవద్గీత ఉండలేదు. ఫస్ట్ 10 years ఐ కంప్లీటెడ్ మోస్ట్ ఆఫ్ ది గ్రేట్ ఎపిక్స్. మన కొత్త పెద్ద పుస్తకాలు ఏవైతే అనుకుంటామో, రామాయణం, మహాభారతం, భాగవతం, దేవి భాగవతం, ఇలాగా ఉపనిషత్తులు నేను వినడం ద్వారా నేర్చుకున్నాను. సో అది మీకు ఫస్ట్ సూత్రం నేర్చుకోండి. ఏదైనా శ్రవణం, వినడం ద్వారా నేర్చుకోవాలి. ఆ వినేది ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా నిన్ను అభివృద్ధి చేసేది ఉండాలి, కానీ ఏది కూడా చెడు వెళ్ళకూడదు లోపలికి. అదేనా శ్రవణం. ఇప్పుడు చూడండి, క్లాస్ చెప్తారు, మీకు అన్ని క్లాసులు జరుగుతుంది. నేను ఆల్రెడీ 8 స్కూల్స్కి వెళ్ళని చెప్తున్నాను కదా. 80% ఇంతకుముందు నేను ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు, నేను 33 years బ్యాక్ స్టార్ట్ చేసిన ఈ ఆర్గనైజేషన్ మానవత అని చెప్పి, విశ్వ మానవత. ప్రతి మనిషి మానవత్వంతో జీవించాలి అనేటువంటి. ఎవరైతే మానవత్వంతో జీవిస్తారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో, వాళ్ళు సక్సెస్ అవుతారు. దానిలో డౌట్ లేదు. దట్స్ మై ఎగ్జాంపుల్. అర్థమైందా? నేను ఐ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. నౌ లండన్లో సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసి 2005లో నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాను. బ్రిటిష్ వాళ్ళు, నాకు ఇంగ్లీష్ ఏదో సరిగ్గా, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వీటికే స్టార్ట్ చేసింది. మన బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు అనుకున్నారు కదా, ఉల్లిపాయలు అమ్ముకుని చెప్పి మనకి అందరికీ స్వాతంత్రం తీసేసుకున్నారు కదా, అవునా కదా? మరి మనం అక్కడ నిరూపించుకొని, ఆ నిరూపించినటువంటి మన డబ్బులు సంపాదించుతారు. ఎందుకు సంపాదిస్తామని మనకు తెలియాలి కదా. కాబట్టి ఇప్పటి నుంచి కూడా లక్ష్యంతో పనిచేయాలి. ఏం చేయాలనుకున్నావు? తల్లికి, భూమాతకి, ఇప్పుడు జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి కరీయసి. మనం బ్రతికేది ఎందుకు? ఈ మహాత్ములందరూ కూడా ఆ విధంగా భావించి ఇంత కష్టపడి అందరి యొక్క అభివృద్ధి కోరుకుని, మన పిల్లలు బాగుండాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కష్టపడి పనిచేసే టీచర్ ఒక్కళ్ళు ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక స్కూల్లో కష్టమవుతుందండి. అలాంటిది ఇంత గొప్ప వాళ్ళని చూసి వారు ఎంతో కష్టపడి, మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను సురేష్ మాస్టర్ని చూసే చాలా ఆశ్చర్యపోయాను. ఇంకా గవర్నమెంట్ టీచర్స్లో ఎలాంటి టీచర్స్ కూడా ఇంకా ఉన్నారా అని చెప్పి. అంటే అసలు బాధ్యత రహితంగా అయిపోయిందండి. నో వాల్యూస్. ఎంత బాధ్యతగా ఉండాలి అంటే, నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకసారి పనిచేస్తే ₹3,000 నాకు జీతం, అంతే, 3,000. అప్పుడు బాధ్యతను అంతనే కూడా వితిన్ 4 months ఆల్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నాను. 3,000 నేను ఆలోచించలే. హోల్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, అన్నిటినీ మొత్తం ఖండించబడేసి నా సీనియర్స్ కూడా నాకు భయపడేవాడు. ఎందుకంటే ఏమనేవారంటే,
వీడు పడి పులి అని సింహంలా పనిచేసేస్తాం. నేను ఉన్నానంటే 10 మంది 20 మంది ఉన్నట్టే అక్కడ లెక్క. అలా పనిచేసేది, అలా పనిచేయాలి. ఆ సిద్ధాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు జపాన్ సక్సెస్ అయిందంటే ఆ చిన్న దేశం అమెరికాని ఛాలెంజ్ చేస్తుందంటే దానికి కారణం ఏంటి? హార్డ్ వర్క్, డెడికేషన్. అవునా కదా? కష్టపడి పనిచేస్తారు. అంతేకాదు చాలా స్మార్ట్గా పనిచేస్తారు, టాలెంట్తో పనిచేస్తారు. అది మనం గుర్తించాలి. ఇప్పుడు మరి ఆ టాలెంట్ అంతా ఎలా వస్తుంది? ఈ టాలెంట్ అంతా రావడానికి మన అంత గొప్ప వ్యక్తి కావడానికి మరి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందని ఎలా తయారు చేశారు? అదేవిధంగా గురువులందరూ కూడా గొప్ప శిష్యుల్ని ఏ విధంగా తయారు చేశారు? చాణక్యుడు ఏ విధంగా ఇలా నీతివంతంగా తయారు చేయడానికి ఇచ్చినటువంటి మార్గం ఏంటి? రాజు ఆ రోజు తీసుకొచ్చి మా పిల్లలందరినీ కూడా గొప్ప వ్యక్తులను తయారు చేయంటే విష్ణుగుప్తుడు రాసి మీరు చదివే ఉంటారు అందరూ కూడా. ఏం రాశారు? పంచతంత్ర. పంచతంత్ర ఇచ్చి స్టోరీల రూపంలో అన్నీ చెప్పారు, మొత్తం ఎవ్రీథింగ్ విత్ ద స్టోరీస్. ద సేమ్ సూత్ర ఐన్స్టీన్ చెప్పారు. ఏమని? ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ చిల్డ్రన్ బ్రిలియంట్, read stories. If you want to make your children more brilliant, read more stories అన్నారు. నాకు తెలిసి నాకు 10 years వచ్చేసరికి నాకు 15,000 స్టోరీలు అయింది. విదిన్ ద మహాభారత ఎన్ని స్టోరీలు తెలుసా? చిన్న చిన్న చెరువు పొలం 2 స్టోరీలు ఉంటాయి. రోజు ఎన్నో స్టోరీలు తెలుసుకునే వాళ్ళు. మీరు ఎన్ని స్టోరీలు చదువుతారు కదా? చదవ వినడం ద్వారా అన్ని స్టోరీలు విన్నారు. కాబట్టి ఆ స్టోరీలు వినడం ద్వారా అసలు మనం ఎలా బిహేవ్ చేయాలి, ధర్మం అంటే ఏంటి, మనిషి యొక్క కర్తవ్యం ఏంటి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. అంతేకాకుండా నిర్ణయం, డెసిషన్ పవర్, ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలనేది అక్కడ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నిర్ణయం ఏంటి, ఇవన్నీ నీ మైండ్లో ఉంటాయి. బికాస్ యూ ఆల్ ది డేటా ఈస్ విత్ ఇన్ యూ కెన్ ప్రాసెస్ అండ్ టేక్ ది రైట్ డెసిషన్. మళ్ళీ మిస్టేక్ చేయవు. బికాస్ a knowledgeable person always learn from the mistakes of the others. అంటే అవతల వాళ్ళ తప్పులను కూడా తెలుసుకొని ఆ తప్పు నేను చేయకూడదని చెప్పి నేర్చుకుంటాడు తెలివైన వాడు ఎప్పుడు కూడా. లేదంటే మళ్ళా అక్కడ మంటలో పెడితే కాలుతుందని చెప్పారనుకో, ఆ పెట్టి చూద్దామని చెప్పాడు అనుకో, అది మూర్ఖుడు అవుతాడా? అవునా కదా? అలాంటి మూర్ఖత్వం మనకు ఉండకూడదు. ఆల్రెడీ మనకు తెలుసు ఇలాంటివి జరుగుతున్నాయి సిచ్యువేషన్లో. యంగ్ పీపుల్ ఎస్పెషల్లీ ఈరోజు టీనేజర్స్ డే మీ అందరిదే, వరల్డ్ టీనేజర్స్ డే అనమాట. అర్థమైందా? ఆ రోజు మీరందరూ కూడా సరే ఎందుకు అంటున్నానంటే ద టీనేజ్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ ఏజ్. ఈ టైంలో ఏమాత్రం మీరు అటు ఇటు దొరికినా మీ లైఫ్ అయిపోతుంది. నేను చాలామందిని చూశాను, చాలా టాలెంటెడ్గా మంచి ర్యాంక్ వచ్చేసి 10th క్లాస్లో, ఆ తర్వాత అంతే డౌన్, అలా పడిపోయిన వాళ్ళని చాలామందిని చూశాను. అంతేకాదు ఆ తర్వాత చాలా టాలెంట్ వచ్చేసింది కదా అని చెప్పి పూర్తిగా డెడికేట్ అయిపోయి ఇంకేం చేయకుండా ఐఐటీలు అన్నీ సంపాదించి కంప్లీట్ చేసుకుని పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళని చాలామందిని నేను చూశాను నా జీవితంలో. అర్థమైందా? సో కాబట్టి డు నాట్ బి మ్యాడ్, పిచ్చి వాళ్ళు అవ్వకండి, బీ విత్ రియాలిటీ. అర్థమైందా? దేనికి కూడా అటాచ్మెంట్ ఉండకూడదు. దేన్నైనా సాధించగలిగేటట్టు ఉండాలి. భగవద్గీతలో అర్జునుడికి బోధించినటువంటి బోధన మనందరికీ బోధించింది. కర్మణ్యవాధికారస్తే, మనం చేసే పని చేసుకుంటే వాళ్ళ ఫలితం గురించి నువ్వు టెన్షన్ పడదు. నువ్వు ఎప్పుడు కూడా రిజల్ట్స్ గురించి ఆలోచించేస్తున్నావు కాబట్టి నీకు టెన్షన్ వస్తుంది. అందుకనే టెన్షన్. మరి టెన్షన్ లేకుండా పని చేయాలంటే కర్మణ్యవాధికారస్తే, నువ్వు ఏ మాపలేకు కదాచన అంటే ఫలం అనేటువంటిది ఆశించకుండా నువ్వు పని చెయ్యి. అది కూడా చిన్నప్పటి నుంచి విజన్ అనేటువంటిది నేను సక్సెస్ చేస్తుంది. అందుకని ఇప్పటి నుంచి మీరు విజన్ పెట్టుకోండి, ఒక గోల్ పెట్టుకోండి. చిన్నప్పుడు ఆ కష్టాలు చూసి, వాళ్ళందరి కష్టాలు చూసి నేను గోల్ పెట్టుకున్నాను. ఈ భారతదేశాన్ని ఎట్లయినా కానీ ఈ యొక్క ఎర్లీ చైల్డ్ డెత్ నుంచి బయటపెట్టాలి. తల్లులు బాధపడిపోతూ ఉన్నారు, ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అలాగే రోగులు ఇబ్బందుల్లో ఉన్నారు, పిల్లలు ప్యాకాట్ ఆడుకుంటున్నారు, గ్యాంబ్లింగ్ చేసుకుంటారు, తాగుడికి అలవాటు పడిపోతున్నారు. అలాంటి వాళ్ళనందరినీ కూడా ట్రాన్స్ఫార్మ్ ది యూత్ ఇన్ టు ద సర్వీస్ ఆఫ్ ది అదర్స్ అన్నదా? అర్థమైందా? అంటే ఈ యొక్క యువతనంతటిని కూడా సేవలోకి తీసుకురావాలి, దేశ సేవలోకి తీసుకురావాలి.
అప్పుడే దేశం బాగుపడుతుంది. ఇప్పుడు చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి ఎక్కడా లేదు. అదేవిధంగా భారతదేశంలో వృధా అవుతున్నటువంటి యువశక్తి ఏ దేశంలోనూ లేదండి. ఇంత సోమరిగా నేను ఆల్మోస్ట్ 30 దేశాల్లో పనిచేశాను. సైకిల్ యాత్రలో నేను 18 దేశాలు తిరిగాను. అర్థమైందా? సో అన్ని దేశాల్లోనూ నేను చూశాను యువతని. కానీ ఇంతగా పాడైపోయినటువంటి వాళ్ళు, ఇంతగా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతూ ఏమీ చేయకుండా తల్లిదండ్రులను ఇగ్నోర్ చేసి ఇంత దారుణంగా అయిపోతున్నటువంటి యువత నేను వేరే దేశంలో చూడలేదు. అర్థమైందా? అన్ని చోట్ల యూత్ పాడవుతున్నారు. యాంటీ సోషల్ బిహేవియర్ ఉంది. ఈవెన్ ఇంగ్లాండ్లో లాట్ ఆఫ్ యాంటీ సోషల్ బిహేవియర్. యుఎస్లో ఇంకా మ్యాడ్ పీపుల్ గన్ పెట్టుకుని కాల్ చేస్తాడు వాడు. అలాంటి పిచ్చి రకాలు చాలా తయారవుతాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నో యూజ్. ఎలా అంటే యాంటీ సోషల్ బిహేవియర్ ఎక్కువ అవ్వడమే కాకుండా చాలామంది యువత ఎందుకు పనికి రాకుండా తయారవుతుంది. ఎందుకు పనికి రాకుండా? దేర్ ఇస్ నో ప్రొడక్టివిటీ. దేశానికి కానీ సమాజానికి కానీ వాళ్ళకి వాళ్ళు కానీ ఉపయోగపడరు. వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటారు. అలాంటి వాళ్ళు మీరు చూడండి, మీ సమాజం చూస్తూ ఉంటారు కదా, మీకు తెలుసు అందరికీ. కాబట్టి మనల్ని ఏదైతే పాడు చేస్తుందో వాటన్నిటినీ కూడా విషతుల్యంగా వదిలేమన్నారు మా గురువు గారు స్వామి వివేకానంద. ఆయన వల్లే నేను ఈ స్టేజ్లో ఇక్కడ నిలబడి మాట్లాడుతాను మీతో. ఏం చెప్పారు? మీ శరీరాన్ని కానీ మనసుని కానీ బుద్ధిని కానీ నాశనం చేసేది ఏదైనా కానీ విషతుల్యంగా వదిలేయండి. అర్థమైంది ఇది ఈ సూత్రం? ఏదైనా విషతుల్యంగా వదిలేయండి. ఏదైనా నాశనం చేసేది ఏదైనా సరే, అది టీవీ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, లేదంటే జంక్ ఫుడ్లు అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఇష్టం అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు. లీవ్ ఇట్ లైక్ ఏ పాయిజన్. లీవ్ ఇట్ లైక్ ఏ పాయిజన్. అందరూ చేస్తున్నారని చెప్పి మనం గొర్రెల్లా చేసేయద్దు. జస్ట్ లీవ్ ఇట్ లైక్ ఏ పాయిజన్. అలా మనం చేయగలిగాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక నీతిగా బతకడం అంటే, నీతిగా బతికేవాడిని వెరైటీగా చూస్తూ ఉంటారు. మానవత్వంతో బతుకుతున్నాం అంటే వెరైటీగా చూస్తూ ఉంటారు అన్నమాట. కాలేజీల్లో అది కొంచెం లెగ్ పుల్లింగ్ అది చేస్తూ ఉంటారు. అందరు చేస్తూ ఉంటారు. నువ్వు సినిమాలు చూడవు, నువ్వు ఏమి ఇలాంటివి పార్టీలకి రావు, ఎందుకు నీ బతకన్నా అని అనేవారు. నా లైఫ్లో ఒక సినిమారా, ఎందుకు మీరు సినిమాలు చూసి టైం వేస్ట్ చేసుకుంటున్నారో చూడండి. ఆ 3 గంటలు నా వల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది కదా. సో లెట్ మీ డూ ద సర్వీస్ అని చెప్పి నేను స్టడీ సెంటర్ రన్ చేసి